వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. జనక్ సమర్ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి పార్టీ నాయకుడికి తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఈసారి 2024 ఎలక్షన్లో ప్రతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ప్రచార వాహనాలు అయితే దగ్గరుండి తయారు చేసి పంపించిన వ్యక్తి. అదేవిధంగా సివిఎన్ ఫోరం జనరల్ సెక్రటరీ ఫస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సో 2024 ఎలక్షన్ ఒకసారి కానీ పరిశీలిస్తే ఏ విధంగా జరుగుతుంది ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలక్షన్ ముందే ఒక సంచలనాలతో రేపారు. వైసీపీ వాళ్ళకి మేము ఎటువంటి కార్స్ సంబంధించి డిజైన్స్ కావచ్చు ఎలాంటి వర్క్ అయితే చేయమని చెప్పి డైరెక్ట్ బోర్డే పెట్టేశారు. ఏంటి ఆ ధైర్యం? అన్యాయంగా బాబు గారిని అరెస్ట్ చేయటం వల్ల మనసులో ఉన్న బాధని అలా వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ బాబు గారి విజన్, బాబు గారి వల్లనే చేస్తున్నాను. కాబట్టి నా వంతుగా కృతజ్ఞుని, కాబట్టి నా వంతుగా నేను ఏదో ఒకటి బాబు గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని బాధ పెడుతుంది కాబట్టి ఆ వ్యవస్థని మనం యాజ్ ఏ ఇండిపెండెంట్గా నేనేం చేయలేను. కాబట్టి అందరిలో ఉన్న ఎమోషన్ ఏదైతే అటాచ్మెంట్ ఉందో అందరికీ ఉందండి మనసులో. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రతి ఇంట్లో అందరికి ఎమోషన్ ఉంది, బాధ ఉంది. మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ జెనిక్స్ సమర్ అనే వాళ్ళు 2 రాష్ట్రాల్లో అంటే దాదాపు సామాన్య కార్యకర్తలు కూడా తెలిసిపోయారు మీరు ఎవరనేది. యా, కాబట్టి ఎందుకంటే అండి అప్పుడు అందరు బయటకు వచ్చారండి. జనక్స్ అమరే ఇంత చేయగలిగినప్పుడు మనం ఎంత చేయగలుగుతాము అనే ధైర్యంతోనే అందరూ బయటకు వచ్చారు. ఆ ఎమోషన్, వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బాధ ఉందో అందరూ బయటకు వచ్చి వ్యక్తం చేశారు. ఆ బాధ అనేది అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ గచ్చిబౌలి స్టేడియంలో గ్రాటిట్యూడ్ ఈవెంట్ 50,000 మందితోని ఆ సక్సెస్ స్టోరీ అదే అండి. ఎందుకంటే ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారు, ఒక పార్టీ జెండా లేకుండా, పార్టీ కోసం రాకుండా ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారు ఆ రోజు. అట్లా సో మొత్తం మీద ఈసారి 175 నియోజకవర్గాల్లో దాదాపు 90% ప్రచార వాహనాలు మీరే రెడీ చేసి టీడీపీ వాళ్ళకి పంపించారు. ఫస్ట్ దీని గురించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది? సో మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో ఆ వెహికల్ అనేది మీ దగ్గర నుంచే వెళ్ళటం ప్రౌడ్ అండి. ఎందుకంటే బాబు గారు వాడే ల్యాండ్ క్రూజర్ ఈ ఎలక్షన్కి నేనే డిజైన్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ బాలయ్య గారు వాడిన ప్రచారం వెహికల్ స్పెషల్లీ డిజైన్ చేసి ఇచ్చాను. మేడం వసుంధర గారు చాలా కేర్ తీసుకొని ఇలా చేయాలి అలా చేయాలంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం చేసి ఇచ్చాను. బాలయ్య గారి ఇమేజ్కి ఎక్కడ తక్కువ కాకుండా ఆ ఇమేజ్ని కాపాడేలా చేసి ఇచ్చాను. దాని తర్వాత ఇంకా వెంకట్రావు గారికి గన్నవరం కానీ, ఉదయగిరి సురేష్ గారు కానీ, పెన్నసాని కానీ, అమలాపురం హరీష్ బాలయ్య గారిని, అట్లా హరీష్ బాలయ్య గారికి అయితే విచిత్రం ఏంటంటే, అన్న నీ వెహికల్ కావాలన్నా నాకు ప్రచారం కానీ అడిగారు. అంటే అంత ఇంప్రెస్ అయ్యారు తను అని. అంటే నేను ఏమంటే అన్న మీకోసం అని చెప్పేసి తనకి అలా. ప్లస్ ఇంకా కొంతమంది ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు, కొంతమంది పెట్టలేని వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వాళ్ళకి మనం స్పెషల్గా వెహికల్స్ మనం స్పాన్సర్ చేసినాము. అంటే మనమే డిజైన్ చేసి మన దగ్గర ఉన్న వెహికల్స్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు ప్రచారానికి వాడారు. అట్లా డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ వెనకాల ఏదైతే 4-5 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎల్లో చేయాలని నా టార్గెట్ ఉండే. కాన్వాయ్ మొత్తం, క్యాండిడేట్ కాన్వాయ్ మొత్తం టాప్ ఎల్లో ఆర్ ఎల్లో చేయాలనేది నా టార్గెట్ ఉండేది. దానికి కుప్పం బాబు గారి కాన్స్టిట్యున్సీ లైక్ శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారితో మాట్లాడితే అన్న రాండి అన్న అని అంటే వెళ్ళి అక్కడ ఒక 30 వెహికల్స్ వేసాను. సీ అండి, మీరు కాన్వే వెళ్తుంటే అన్ని జూమ్ మన డ్రోన్తో తీస్తే మొత్తం ఎల్లోమయం ఉంటుంది. ద కాన్సెప్ట్ డిజైన్ అండి. ఇట్లా అమలాపురం హరీష్ గారి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీస్ కానీ, పెన్నసాని కానీ, గన్నవరం వెంకట్రావు కానీ, చింతమనేని గారు కానీ, యూ నేమ్ ద స్టార్స్ అందరికీ అలా చేసి ఇచ్చాము. ఎందుకంటే ఆ ఎల్లో అనేది అందరి మైండ్లో ఇన్సర్ట్ చేయాలి. నాయకులు పక్కన పెడితే ముందు కార్యకర్తలు టేస్ట్ తగ్గట్టు ఆ వెహికల్ కనపడాలి. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఊహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదన్నా ఒక వీడియో కానీ బయటకు వచ్చిందంటే మీరు రెడీ చేసిన వెహికల్ విత్ ఇన్ అవర్స్లోనే అది మిలియన్స్లోనే మీకు షేర్ జరుగుతుంది బయట. అది బికాస్ ఆఫ్ బాబు గారు అండ్ టీడీపీ పార్టీ అండి. ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయగానే అట్లా ఎవ్రీబడి అండి నాది చేయండి అని చెప్పి. ఎందుకంటే మనం స్వచ్ఛందంగా ఏం చేసామంటే ఎన్ని కార్లు అయినా ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ అని చెప్పేసి స్వచ్ఛంగా చెప్పాను. ఆ ఎల్లో టాప్ ర్యాపింగ్ అనేది స్వచ్ఛందంగా చేసి ఇచ్చానమాట. కాబట్టి ఎవరి దగ్గర ఏం ఛార్జ్ చేయకుండా చేసి ఇచ్చాం. కాబట్టి అందరూ ఇంప్రెస్ అయ్యారండి. ఎందుకంటే ఒక శాంపిల్ చేసి చూపెట్టాం మనం. చింతమనేని గారి శాంపిల్స్ 4 కార్లు ఏదైతే తన కాన్వే ఉంటాయో టాప్ ఎల్లో సగం ఊరికి అది కాన్సెప్ట్ డిజైన్ చేసాము. ఆ శాంపిల్ చూసిన తర్వాత చాలామంది ఇంప్రెస్డ్ అన్నమాట. ఒక్కసారిగా అంతమంది వచ్చి మిమ్మల్ని వెహికల్స్ రెడీ చేయమన్నప్పుడు ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
డిఫరెంట్ టీమ్స్ పెట్టామండి అందించగలమా? డిఫరెంట్ టీమ్స్ పెట్టామండి 5 మంది టీమ్స్తోని 4 ప్లేసెస్లలో డిఫరెంట్ టీమ్స్ పెట్టి లైక్ కుప్పం సైడ్ ఒక టీము, వైజాగ్ సైడ్ ఒకటి, విజయవాడ ఒకటి, అట్లా కడప సైడ్ ఒకటి, డిఫరెంట్ టీమ్స్ పెట్టి ఆపరేట్ చేసాము. చాలా టఫ్ అయింది, బట్ షార్ట్ టైం ఉండే డిఫరెంట్ టీమ్స్. ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, అంటే కాన్వాయ్లో 4 నుంచి 5 వెహికల్స్ ఎల్లో కలర్లో ఉండాలి. సో ఇంత టైం తక్కువ ఉంది కాబట్టి చేయలేకపోయాం, కొన్ని ప్రాంతాల్లో చేసాము. ఎస్, రేపు రిజల్ట్ అనుకూలంగా వస్తే ఇప్పుడు ఆ ప్లానింగ్ అన్న ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందంటారు? నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, 42 ఇయర్స్ మన తెలుగుదేశం పార్టీ స్థాపించండి. మనం ఎవ్రీ ఎలక్షన్కి 0 నుంచే పోరాడుతున్నాం. 0 నుంచి కాకుండా ఒక బెంచ్ మార్క్, ఒక 50% బెంచ్ మార్క్ సెట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అది ఏ విధంగానంటే అందరి కార్స్ కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు వాడే వస్తువు ప్రతిదీ కూడా ఎల్లో అయి ఉండాలనేది ముఖ్య ఆలోచన. వాళ్ళు వాడే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ వాడే కార్స్ వెనకాల సైకిల్ బొమ్మ, లోపల డాష్ బోర్డ్ మీద బాబు గారి బొమ్మ కానీ, ఎన్టీఆర్ గారి బొమ్మ కానీ, అలా అందరి మైండ్లో కాదండి, అందరూ అలా అలా చేయాలి అనేది ముఖ్య ఆలోచన అనమాట. ప్రచారం అనేది మీరు డిజైన్ చేసిన వెహికల్తోనే ముందుగా స్టార్ట్ అయింది. ఎస్, అన్ని నియోజకవర్గాలు. ఎస్, ఎస్. సో మీ పాత్ర ఎంతో కొంత అక్కడ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా గొప్పగా ఉందండి, ఎందుకంటే నేను ఒక్కడిని చేసింది కాదు ఇది, మా సిబిఎన్ ఫోరం మొత్తం టీం అంతా చేసిన ఇదే అండి ఎఫర్ట్ ఇది. అంటే నా వంతుగా నేను అది చేశాను, మా టీం మెంబర్స్ వేరే వేరే యాక్టివిటీస్ చేశారు. 36 రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ మేము సపరేట్గా మానిటర్ చేస్తూ లోకేష్ గారు, రాబిన్ శర్మ టీంతో కోఆర్డినేట్ చేస్తూ చేశామండి. దట్ వాజ్ అ బిగ్ స్టోరీ, అది మళ్ళీ డిస్కస్ చేద్దాము. అట్లా అమర్ అనే వ్యక్తి టీడీపీకి కరుణ కట్టిన కార్యకర్త అనొచ్చు, అభిమాని. ఎల్లో 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 అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా మీరు రెడ్ కలర్ డ్రెస్లో ఉంటారు, ఏంటిది? ఇది మారదండి, ఎందుకంటే నా కార్స్ రెడ్ ఉన్నది ఎల్లో చేయగలిగినాను కానీ, బట్ నా డ్రెస్ అనేది మారదు. ఎందుకంటే ఇట్స్ లాంగ్ టైం, 10 ఇయర్స్ పైనుంచి మెయింటైన్ చేస్తున్నాను ఇది. సో డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. యా, ప్రచారం ముందుగా చెప్పినట్లే మీ వెహికల్తోనే స్టార్ట్ అయింది. యా. 2 నెలలు ప్రచారంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా కృషి చేశారు. ఎలక్షన్ వచ్చేసాయి, నేను ఎలక్షన్ జరిగిపోయింది. ఒకసారిగా పోలింగ్ శాతం కూడా దాదాపు 81.1% పోలింగ్ నమోదైంది. అంటే గతంతో పోల్చుకుంటే దాదాపు 3.5% పోలింగ్ జరిగింది. ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు. సో మీ గ్రౌండ్ లెవెల్లో మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అని బిగ్ లాస్ట్ ఎలక్షన్ లైక్ 2019 ఎలక్షన్స్కి వైఎస్ఆర్ పార్టీకి వేవ్ ఉందండి. ఆ వేవ్లో ప్రతి వైఎస్ఆర్ ఇష్టం ఉన్న వాళ్ళు, కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయారండి. అంటే వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు అంతా లాస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. ఈ ఎలక్షన్స్కి ఏం పెరగలేదు, వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎవరు పెరగరండి. ఎందుకంటే తగ్గుతారు కానీ పెరగరు. ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ ఏదైతే డిస్ట్రాయ్ చేశారో 5 ఇయర్స్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది డ్రాస్టిక్గా పడిపోయింది. కానీ పెరిగిందని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాబు గారి వల్ల పెరిగింది. ఈ మొత్తం అండి ఈ 3%, 4% ఆర్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మొత్తం 30 lakhs పీపుల్ వచ్చారండి. కానీ అటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు, ఈసారి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ పడిందని చెప్పి కూడా ఆ కాన్ఫిడెంట్తో ఉన్నారు. లాస్ట్ టైం కూడా మహిళలు పాల్గొన్నారండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈసారి 3 to 4% ఓటర్స్ ఎక్కడ తేడా వస్తున్నారంటే, లాస్ట్ టైము మనం గెలిచిపోతామని చెప్పి టీడీపీ వాళ్ళు అంతా ధీమాగా ఉన్నారండి. అందుకనే ఎన్ఆర్వీస్ ఏపీ బయట ఉన్న వాళ్ళు ఎవరు ట్రావెల్ చేయలేదండి, ఎవరు ఏపీకి వెళ్ళి ఓటేయలేదు. ప్లస్ ఏపీలో ఉన్న వాళ్ళు కూడా లైక్ ఓసీలు, వీళ్ళు పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటేయలేదు. బాబు గారు గెలిచిపోతారనే ఉద్దేశంతో ఓన్లీ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీస్ వాళ్ళే బయటకు వచ్చి ఓటేశారు విలేజెస్ కమ్యూనిటీలో. ఆ అశ్రద్ధ వల్ల, మనం చేసిన తప్పు వల్ల లాస్ట్ టైం మనం లాస్ అయినాం. ఇంకో విషయం, మీరు పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కాంటెస్ట్ చేయబట్టి, దానికి ఒక 5-6% ఓట్ షేర్ చేయబట్టి మనం ఒక 50 సీట్లు మినిమం మెజార్టీతో ఓడిపోయినాం, బిలో 5,000తోనే. దట్ వాజ్ వన్ మోర్ రీజన్. ఈసారి ఏంటంటే వాళ్ళ పార్టీకి ఉన్న పర్సంటేజ్ వాళ్ళకు ఉంది. పర్సంటేజ్ పెరిగిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈసారి ఎట్లయినా బాబు గారిని నిలబెట్టాలి, బాబు గారే దేవుడు, బాబు గారే దైవం అనే అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారని అంటే అన్ని రోజులు 50 days ప్లస్ జైల్లో ఉంచి కూడా ఏం ప్రూవ్ చేయలేకపోయారు. సార్ దాదాపు అన్ని నియోజకవర్గ అభ్యర్థులతోటి మీరు టచ్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ మొత్తం. ఎలక్షన్ తీరు, పోలింగ్ జరిగిన తీరును బట్టి ఎంతవరకు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని చెప్పి మీకున్న 100% పార్టీ టీడీపీ ఒకటే ఫామ్ చేస్తుందండి. గవర్నమెంట్ అలయన్స్ అంటే అలయన్స్ ఆల్రెడీ కలిసే ఉన్నారు, బట్ టీడీపీ స్ట్రెంత్తోనే పార్టీ ఫామ్ అయిపోతుంది, గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. నా ప్రకారం అయితే లాస్ట్ టైం వాళ్ళకి 151 వచ్చాయి, దానికన్నా ఒక సీట్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదండి. దట్స్ 100% ఏంటంటే దానికన్నా ఒక సీట్ ఎక్కువనే వస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు చూసారా?
ఐపాక్ మీటింగ్లో జరిగిన స్టేట్మెంట్ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మనమే ఏర్పడుతుంది. ఏ క్యాలిక్యులేషన్తో చెప్తున్నారు అనేది తను ఎలాబరేట్ చేయాలండి. నేను చెప్తున్నానంటే దేర్ ఆర్ రీజన్స్. ఒకటి టీచర్ ఓటింగ్. లాస్ట్ టైం ఎన్ని లక్షల ఓట్లని 2 లక్షల చిల్లర, ఈసారి 4,70,000 పైన అయింది ఓటింగ్స్, డబుల్ ఫిగర్ అయింది. ఎందుకు ఫిగర్ అయింది? వాట్ వాజ్ ద రీజన్? జస్ట్ క్యాలిక్యులేట్. ఈసారి వెయ్యాలి గెలిపియాలనే కసితోనే ఉన్నారు. జగన్కి వెయ్యాలి గెలిపియాలనే కసితోనే ఎవరు లేరండి. బాబు గారిని వెయ్యాలి గెలిపియాలనే కసితో ఉన్నారు. ప్లస్ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అండి సంక్రాంతికి ఎంత ఖాళీ అవుతుందో హైదరాబాద్ దానికి 10 రెట్లు ఖాళీ అయింది. హైదరాబాద్ రోడ్ల మీద క్రికెట్ ఆడారు. ఎస్, దానికి 10 రెట్లు ఖాళీ అయింది. అంత కసి ఎవరి మీద ఎందుకు ఇంత సామాన్యులు కూడా ఇంత కసిగా వెళ్ళిపోయింది? ఇది ఓటేసి సింపుల్ అండి. అప్పుడు మనం బ్యానర్ కట్టినప్పుడు ఆ ఎమోషన్ సెంటిమెంట్ అప్పుడు ఒక అఖండ జ్యోతి మనం వెలిగించాం. ఆ జ్యోతి నిన్న 13వ తారీఖు దాకా కంటిన్యూ చేసామండి. మనం యాజ్ ఎ సిబిఎన్ ఫోరం మనం పెట్టి దాని తర్వాత దాన్ని అలా ముందు క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఎన్ఆర్వీస్ కోసం అనుకోండి, ఎన్ఆర్వీస్ మనకి యూఎస్లో 3 ఈవెంట్స్ వేయటము, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లైక్ ఏపీలో ఈవెంట్స్ వేయటము, అలా ఆ వేవ్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం. ఏదైతే అది క్యారీ ఫార్వర్డ్ చేయటం వల్ల చిన్న ఎగ్జాంపుల్ అండి, రేపు పొద్దున ఓటింగ్ అనగా చింతమనేని గారు రాత్రి కూడా మనం కలిసాం. ఒకటే అన్నారు ఆయన, మీ అందరికీ దండం పెడుతున్నానమ్మా, మీ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ లేకపోతే మేము ఇవాళ ఎలక్షన్ చేసేవాళ్ళం కాదు. ఇవాళ రోజు రేపు మార్నింగ్ ఎలక్షన్ అయితే ఇప్పుడు ప్రశాంతంగా నేను వెళ్ళి పడుకునే అంత నాకు అన్నీ చక్కబెట్టుకుని ఉన్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే అది ఏదైనా అన్ని రకాలుగా నేను అది చెప్పకూడదు కానీ అన్ని రకాలుగా మీ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేశారు. ఎంపీ కానీ పార్టీ దగ్గర నుంచి కానీ కొంచెం తక్కువ సపోర్ట్ వచ్చినా ఎక్కువ సపోర్ట్ వచ్చినా, బికాజ్ ఇవాళ ఎలక్షన్ చేస్తున్నామంటే ఓన్లీ రీజన్ ఆఫ్ మీరు వాళ్ళ అబ్బాయిని పిలిచి అంకుల్ ఆంటీ సిబిఎన్ ఫోరం టీంకి కృతజ్ఞతలు చెప్పమని, కంగ్రాట్స్ చెప్పమని అబ్బాయిని పిలిచి వాళ్ళ బాబుని పిలిచి చెప్పారు. అంటే అప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. సిబిఎన్ అరెస్ట్ దగ్గర నుంచి మీరు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతి మీటింగ్లో మీరు పాల్గొంటూ ఉన్నారు. అది స్వయాన మీరు వైసీపీ వాళ్ళకి ఎటువంటి నేను వెహికల్స్ డిజైన్ చేయనని చెప్పి కూడా ఓటే పెట్టుకుంటాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనం పరిశీలించామంటే ఓటర్లో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు భావిస్తారు? అది టీడీపీకి అనుకూలంగా ఎలా మారిందని మీరు భావిస్తారు? సార్, ఫస్ట్ నుంచి అనుకూలం ఉందండి. ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. కాకపోతే 5 ఏళ్ళు చేసిన దుర్పాలన అనుకోండి, ఏదైనా అరాచకం అనుకోండి, రౌడీజం అనుకోండి, ఓటర్ భయపడ్డాడండి. బయటికి వస్తే ఇంకప్పటికి ఏం తెలియదు, పల్స్ తెలియదు, గెలుస్తామో గెలవదో, ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు. అప్పుడు ఓటర్ ఎవరు స్వచ్ఛందంగా బయటికి డిక్లేర్ చేయలేదు. మనసులో ఉంది, రోజు రోజుకి వేవ్ పెరుగుతుంది, మనసులో ఉంది. లాస్ట్ డేకి వచ్చేసరికి ఇంకా ఆ లాస్ట్ 4-5 డేస్ ఏదైతే ఉందో క్రూషియల్గా టర్న్ అయిపోయిందండి. మొత్తం వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడ్ అయిపోయేసరికి ఎన్ఆర్వీస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఓటర్లు చైతన్యం నాటం కానీ ఎవ్రీబడి ఒక్కొక్కరు వెళ్ళి మొత్తం లాస్ట్ టైము ఒక్క ఛాన్స్ అనే రీజను పవన్ కళ్యాణ్ గారు ఒక రీజన్. ఈ 2 రీజన్స్ లేకపోతే అన్ని సీట్లు వచ్చాయి కావు. ఈసారి ఆ ఒక్క ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ గారు మనతోనే ఉన్నారు, కూటమిలోనే ఉన్నారు. కానీ ప్రధానంగా గోదావరి జిల్లాలో ఎటువైపు మొగ్గు చూపితే అటే అధికారం ఉంటుందన్నారు. 100% పొత్తులో భాగంగా జనసేన టీడీపీలో కలవటం, అది కాస్త ఈసారి కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పి అన్నారు. ఓటింగ్ జరిగిన తీరును కింద పరిశీలించామంటే గోదావరి జిల్లాలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? 100% అండి. హరీష్ బాలయ్య గారు ఉన్నారు ఎగ్జాంపుల్, 2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తారండి. అంత వేవ్ ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైమే గెలిచేవారండి, 25,000తో పోయారు. కాకపోతే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్కి 75,000 చీల్చబట్టి ఓట్లు, అట్లా వేవ్ ఉందండి. లాస్ట్ టైం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏదైతే ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం తక్కువ మెజార్టీతో 5,000 లోపల ఓడిపోవడానికి బికాస్ ఆఫ్ అది. ఎందుకంటే కాపు ఓట్లు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ కానీ అలా చీల్చేసాం. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్. ఈసారి ఆ ఛాన్స్ లేదు. ఈసారి మనం ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం మిస్ చేసుకోదలుచుకోలేదు. అందుకనే మా వంతుగా మేము సిబిఎన్ ఫోరం వంతుగా మేము ఏం చేయగలుగుతాము అనేది మేము అన్ని విధాలుగా, వెహికల్స్ బ్రాండింగ్ అనుకోండి, వెహికల్స్ లేని వాళ్ళకి వెహికల్స్ డిజైన్ చేసి ఇవ్వటం అనుకోండి, ఎల్ఈడి వ్యాన్స్ ఇవ్వటం అనుకోండి, స్వచ్ఛందంగా మా టీం అంతా వెళ్ళి మేము రచ్చబండలు కార్నర్ మీటింగ్స్ చేయటం అనుకోండి, వెహికల్స్లలో ప్రచారం చేయటం అనుకోండి, సోషల్ మీడియా హల్చల్ చేశారు, వెహికల్స్ వెళ్ళి ప్రచారం చేయటం అనుకోండి. ప్లస్ మేము స్వచ్ఛందంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 2 లక్షల పాంప్లెంట్స్ దళితుల గురించి, పథకాల గురించి, సూపర్ 6 గురించి, వీటి గురించి స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చామండి. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి మేము 20 మంది కోఆర్డినేటర్స్ మేము టీం అపాయింట్ చేసి
ఇంటింటికి వెళ్ళి 2 months వర్క్ చేసామండి. కానీ 6 గ్యారెంటీస్ బలంగా వెళ్ళిపోయాయి అంటారా ప్రజల్లో? డెఫినెట్లీ అండి, బలంగా వెళ్ళిపోయాయి కాబట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఈ వేవ్ కానీ ఇప్పుడు తను ఒక్కటి చెప్తే సరిపోదు కదండి. సర్వేస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పడానికి ఒక రీజన్ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పడానికి మనం ఎందుకు గెలుస్తామని చెప్పడానికి 3 రీజన్స్ చెప్పాను. టీచర్ ఓటింగ్ అనుకోండి, లేదంటే ఇక్కడ నుంచి ఎన్ఆర్వీస్ ట్రావెల్ చేసిన విధానం అనుకోండి, ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, 3 రీజన్స్ ఉన్నాయి. అది ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసారు. అవన్నీ ఒక కాన్స్టిట్యున్సీ అయితే కాదు. సో మొత్తం కలిపి కూడా పర్సంటేజ్ తీసుకున్నాను చాలా తక్కువ. కేవలం హైదరాబాద్ నుంచి 30 లక్షల మంది ఓట్లు వేస్తే టీడీపీ గెలుస్తుందా అని చెప్పి ఒక ప్రశ్న అండి. ఇప్పుడు వైఎస్ఆర్కి ఉన్న పర్సంటేజ్ వైఎస్ఆర్కి ఉంది, టీడీపీకి ఉన్న పర్సంటేజ్ టీడీపీకి ఉంది. ఇద్దరికి మధ్యలో ఎంత వేరియేషన్ ఉంటుంది? హార్డ్లీ బిలో 5%. 3% ఓట్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు 3-4% ఓట్ వచ్చింది. లాస్ట్ టైం 79 ఇప్పుడు 82 దాకా వచ్చింది. 3% ఓటు మనకి వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు ప్లస్ పవన్ కళ్యాణ్ దారి వల్ల మనకి ఇంకొంచెం యాడ్ అవుతుంది. లాస్ట్ టైం తనకి 6% పైన అయింది, ఈసారి ఆ 6% మనదే అవుతుంది, మోర్ దెన్ 6%. బీజేపీ +R- అనేది మనం అజ్యూమ్ చేయలేము, +R- అనేది అదే చాలు కదండి మనకి. అంటే ఇప్పుడు టీడీపీకి ఉండే ఓట్ బ్యాంకు 40+ ఉంది, వైఎస్ఆర్కి ఉండే ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్కి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ తగ్గుద్ది కానీ పెరగదు. మీకు తెలుసు ఎందుకు క్యాలిక్యులేషన్స్ అనేది మీకు తెలుసు. అట్లా కానీ బయట ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కార్యకర్తల్లో ఉత్సాహం బాగుంది కానీ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాయకులు ఎవరు బయటకు వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. మనం ఎందుకు చెప్తామండి? ఇప్పుడు పార్టీ మనదే వస్తున్నప్పుడు, ఒక బాబు గారి ఒక అధినాయకుడు ఉన్నప్పుడు, అధినాయకుడు ఆల్రెడీ చెప్పారు. మన వారణాసి మోడీ గారు ఎందుకు పిలిచారు? ఇప్పుడు టీడీపీ ఈజ్ నాట్ కమింగ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మోడీ గారికి ఉండే వ్యవస్థ ఉంటుంది కదండి, రిపోర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు బాబు గారికి అంత లేనప్పుడు మోడీ గారు ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే 3rd టైం పిఎం అయ్యేటప్పుడు మోడీ గారు వై బాబు, మోడీ గారు ఎందుకు బాబుకి ఎందుకు సపోర్ట్ ఎందుకండి? అంటే మీకు అర్థమైంది కదా పాయింట్. ఎందుకు పిలిచారని అంటే మనం పార్టీ గెలవబోతున్నాము, ఫామ్ చేయబోతున్నాం కాబట్టి మోడీ గారు మనకి ఆ ప్రిఫరెన్స్ కానీ ఆ వెయిట్ ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? సో వై నాట్ 175 దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు అందుకున్న రాగం వై నాట్ పులివెందులు అన్నారు. సో అతి తక్కువ కాలంలోనే బాబు గారు అరెస్ట్ దగ్గర నుంచి చూసుకున్నామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, కొంతమంది నోటర్లు ఉండేవాళ్ళు కావచ్చు, ఇంత కసి, ఇంత అవేర్నెస్ రావడానికి కారణం ఏమంటారు? ఓన్లీ కేవలం బాబు గారి అరెస్ట్ అనుకోవచ్చా? ఒకటే తప్పండి. ఇప్పటి వరకు చాలా మంది తమ అభిప్రాయాన్ని బయట వ్యక్తపరిచినా కానీ అరెస్టులు అని చెప్పి భయపడి చాలా మంది బయటకు రాలేదు. ఒకటే అండి, మనిషిని దేవుడు చేశాడండి అరెస్ట్ చేసి. అదొక్కటే తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి. పల్లెల్లో పెట్టి అధికారం తెచ్చేసి అదొక్కటే తప్పండి. మనిషిని ఒక విజనరీ లీడర్ని దేవుని చేశాడండి. ఇప్పుడు విజనరీ లీడరు అందరూ ఇంట్లో ఫోటో పెట్టుకునే అంత విజనరీ లీడర్ అండి, తనని దేవుడు చేశాడండి. అప్పుడు ఏమైపోయిందంటే ఇంకా ఇవన్నీ పరిస్థితులు అదొకటే కారణం అండి. లేకపోతే మేబీ జగన్మోహన్ రెడ్డి క్యాన్ ఫార్మ్ ద గవర్నమెంట్, అదొక్కటి రీజన్. లేకపోతే ఆ ఒక్క తప్పు వల్లనే మనకి మంచిగా అయిపోయింది. మనకి ఇంకో దేవుడు మనకి మనం పూజించడానికి ఇంకో దేవుడు కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో కూడా తిరిగారు. సో పథకాల గురించి డిస్కషన్ జరిగినప్పుడు సామాన్యులతోటి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? సో అది ఎంతవరకు మరి టీడీపీకి అనుకూలంగా మారిందనుకో? ట్రైబల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ ఏరియాలో నాయకులు ఏం చెప్తే అదే ఉంటుందండి. ట్రైబల్ ఏరియాస్లో అంత ఆలోచన ఇదంతా ఉండదండి. ఎందుకంటే అక్కడ ఫోన్ వ్యవస్థ కానీ, టీవీస్ కానీ, ఇంటర్నెట్ వ్యవస్థ ఇవన్నీ వీక్ అండి. లైక్ మన దగ్గర ఇప్పుడు ఆంధ్ర, కోస్తా, ఈ ఉదయ గోదావరి జిల్లాలు వీటిల్లో ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఉందండి. వాట్స్ హ్యాపెనింగ్ అనేది అవేర్నెస్ ఉంది. ప్లస్ మన ఓట్ బ్యాంక్ మనకు ఉంది కదా. ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత? హార్డ్లీ 1%, 2% కదా. మనం ఎప్పుడు కూడా అప్పటి నుంచి రామారావు గారు అప్పటి నుంచి మన ఓట్ బ్యాంక్ మనకు ఉందండి. ఆ ఓన్లీ సమ్ పర్సంటేజ్ వల్లనే మనం ఓడిపోతున్నాము. కానీ ఈసారి అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్ఆర్వీస్ కానీ, ఎన్ఆర్ఎస్ కానీ, మోడీ గారు కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకుండా చేయాలనేది చేశాం. ఈసారి బహుశా జగన్ గారు ఏమన్నా స్వల్ప మెజార్టీతో గెలుస్తారేమో, బట్ నెక్స్ట్ సారి మాత్రం గెలవరు. పులివెందులు కాదు, ఎక్కడే గెలవరు. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఫలితాలు రాకముందే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకా వాష్ అవుట్ అండి, ఇంకేం ఉండదు. ఆ పార్టీ ఉండదు, ఏముండదు. ఎందుకంటే వారు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ వదిలిపెట్టదు, సెంట్రల్ గవర్నమెంట్. సార్ నేను అడిగేది ఏంటంటే, మీరు ఎగ్జిట్ పోల్స్ ఇంకా ఇప్పటికైతే రాలేదు, కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు, ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది, వారు వన్ సైడ్ జరగబోతున్నారు. కానీ 2-3 రోజుల నుంచి కాస్త ఆ స్పీడ్ తగ్గింది,
అంటే ఏం మారిందని స్పీడ్ తగ్గుతుంది? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు వాళ్ళు గెలిచేది ఉంటే వాళ్ళెందుకు రెండు కొట్లాటలు? వర్గాలు ఉన్నాయి కదా, ఆ పార్టీకి కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి, ఈ పార్టీకి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవంగా గ్రౌండ్లో తిరిగిన వాళ్ళకి జనరల్ అనాలిసిస్ చేసేయండి కదా మీరు, టీచర్ ఓటింగ్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఎన్ఆర్వీస్ ట్రావెలింగ్ కానీ, జనరల్ అనాలిసిస్ చేయండి. చిన్నపిల్లలు అంటే చెప్తాడు కదా జనరల్ అనాలిసిస్ ఇది. ఎందుకంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకం కానీ, ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఏంటంటే, ల్యాండ్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద ఉన్న యాక్ట్ అని చెప్తున్నాడు, అంటే ఏది చెప్పలేకపోతున్నాడు. 2 నెలల్లో ఒక బ్రహ్మాస్త్రం దొరికింది తెలుగుదేశం పార్టీకి, కూటమికి. అదే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. సామాన్యుడికి కూడా ఏదో మనం కోల్పోబోతున్నాం, మన ఆస్తులు ఎవరో తీసుకోబోతున్నారు, మన ఆస్తి మీద వాళ్ళ బొమ్మ ఏంటి, మన ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర పెట్టడం ఏంటి అని చెప్పి చాలా భయానిక వాతావరణం అనేది సామాన్యుల్లోకి వెళ్ళిపోయింది. సో అది చాలా ఇంపాక్ట్ చూపించింది ఈ ఎలక్షన్ అని చెప్పి కూడా అంటున్నారు. వాస్తవంగా అది మీరు తిరిగిన దాంట్లో ఎంతమంది మీకు ఈ విషయం మీద? ట్రూ అండి, ఎందుకంటే లాస్ట్ రోజు మేము కూడా బాబు గారి కాల్ ఫార్వర్డ్ చేస్తే త్రిల్లర్ గారు మేమంతా కలిపి ఆ పేపర్స్ కూడా తగిలిపెట్టాము. ఆ రోజు చాలా బలంగా వెళ్ళిందండి రేపు ఎలక్షన్స్ అనగా. ఎందుకంటే అండి ల్యాండ్ అంటే, ల్యాండ్ యాక్ట్ అంటే, సీలింగ్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద ఉన్న యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటాడు. ఆ ల్యాండ్ ఏం యాక్ట్ అనేది చెప్పడానికి, టైటిలింగ్ ఉన్న యాక్ట్ అంటాడు. అది చెప్పడానికి కానీ ఎలాబరేట్ చేసే అంత తెలివి కానీ, నాలెడ్జ్ కానీ, లోకజ్ఞానం ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు వచ్చి టీవీ ఛానల్ ముందు మాట్లాడలేడు, చూసి కూడా మాట్లాడలేడు. అది మన దౌర్భాగ్యం. ఇంకేం చెప్తాను చూడండి, బొమ్మలు వేసుకోవడానికి మాత్రం అది ఒకటి మాత్రం, బొమ్మలు వేసి పబ్లిసిటీ చేసుకోమంటే చేసుకుంటాడు. అది ఇదే కదండి, అది అందరికి అర్థమైపోయిందండి. ఓన్లీ పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అనేది అందరికి అర్థమైపోయింది. రేపు ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయి. ఈ కష్టం ఎవరిది అంటే మీరేం చెప్తారు? కష్టం ఎవరిది? బాబు గారిదే అండి. కార్యకర్తలు డెఫినెట్లీ అండి. బాబు గారు అంటే కార్యకర్తలు కదండి. ఇప్పుడు బాబు గారు కార్యకర్తలు లేని బాబు గారు లేరు కదా. క్రెడిట్ నాయకులకి ఇస్తామా, కార్యకర్తలకు ఇస్తారా? లీడర్ అండి, ఫస్ట్ లీడర్. ఎందుకంటే నడిపించే రాజు లేకపోతే రాజ్యం ఏముంటుందండి? రాజుకి ఎలా ఇస్తున్నారు? రాజు నాయకులు, కింది స్థాయి నాయకులు అందరండి. ఇప్పుడు నా చేతనైంది నేను చేశాను, నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది చేశారు. ఇట్లా అందరం తల ఒక చేయబట్టే అది పని అయింది. ఎందుకంటే నడిపించే రాజు కూడా ఉండాలి కదండి. ఆ రాజు లేకపోతే రాజ్యం ఉండదు కదా. దట్స్ ఆల్. ఇక అమర్ గారు ఒక విషయం స్ట్రైట్గా అడుగుతున్నాను. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆ వెహికల్స్ డిజైన్ చేయనన్నారు, కానీ పార్టీ వేరు, మీకు వ్యక్తిగత పరిచయాలు వేరు. ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి లీడర్తో మీ పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్టీ ఫీలింగ్స్ అని అప్పుడు రాలేదు. సో ఇంత జరిగినా కూడా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ వెహికల్స్ చాలా మంది వచ్చారండి. ఇప్పుడు నంద్యాల నుంచి వాళ్ళు వచ్చారు, గుడివాడ నుంచి వచ్చారు, చాలా మంది దగ్గరికే రాబోతున్నారు. చాలా మంది వచ్చారండి. నేను క్లియర్గా చెప్పాను, ఐ డోంట్ ఎంటర్టైన్ అండి, నేను చేయనండి అని చెప్పాను. అది క్లియర్గా చెప్పాను. నేను చేసేవాళ్ళు గెలుస్తారండి, నేను మీకు చేయనండి, నాకు ఏ విధమైన ఉద్దేశం లేదు కాబట్టి చేయనని చెప్పేసాను క్లియర్. సాధారణంగా ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీరు చేసే వ్యాపారం అంత ఆషామాషి అయితే కాదు. మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసు మీకు కూడా. ఏంటి అంత డెసిషన్ తీసుకోవడానికి? సింపుల్ అండి. ఇప్పుడు మా డాడీ నాతోనే ఉంటాడు, ఈజ్ ఆల్సో 70+. తను ఆ ఏజ్లో పడే కష్టం నాకు తెలుసు. అంటే మా అమ్మ ఉన్నా, నేనున్నా, ఆ ఏజ్లో ఏం కష్టపడదో తెలుసు. బాబు గారు చెయ్యని తప్పుకి జైల్లో ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. అది ఇండియన్ టాయిలెట్ ఉండని, హాట్ వాటర్ ఉండని, ఏసీ ఉండని, దోమలు అనుకోండి, కింద పనుకోవటం అనుకోండి, ఎన్ని కష్టాలు పడుతున్నో తెలుసు. సరే, ఏదైనా తప్పు చేస్తే పడ్డాడంటే ఒక అర్థం ఉంది, మనం కూడా సపోర్ట్ చేయం దానికి. డ్రాగ్ చేసి 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 54 రోజులు లాగినారు. ఎంట్రికన్నా లాగారా అంటే, ఎంట్రికన్నా చూపించారంటే అది కూడా చూపెట్టలేదు, ఎంట్రీ కూడా చూపెట్టుకోలేకపోయారు. ఇంకేమంటాం ఇంకా. అది రోజు టీవీలో చూసి 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 ఇంకా ఇవాళ రోజు మనం ఇలా ఉన్నామంటే, మనం బిజినెస్ చేస్తున్నామంటే, హైదరాబాద్ కానీ ఏపీ తెలంగాణ ఇలా ఉందంటే బాబు గారు వల్ల. ఆ టైంలో మీకు ముద్ర కూడా వేశాడు అమర్ చౌదరి గారు. నేను ఇప్పటి వరకు నా కులం పేరు కానీ, ప్రాంతం పేరు కానీ, లేదంటే నేను ఏ ప్రాంతం వాడిని కానీ, నేను ఏ పార్టీ వాడిని అని కానీ, నా పార్టీ ఎక్కడన్నా ఫోటో దిగినట్టు కానీ, ఎక్కడన్నా నా జనక్ సమర్ అంటారు కానీ నా ఇంటి పేరు ఉండదండి. అవును, కరెక్ట్. నా ఇంటి పేరు, నా పక్కన చౌదరి అని కూడా ఉండదండి. నేనే ఎవరికి చెప్పుకోలేదు ఇప్పటి వరకు. మీరు ఎలా చెప్తారు నేను అది అని? కానీ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. అదే అంటే దౌర్భాగ్యం ఏంటంటే, చౌదరీస్కి అభిమానం, మనస్తత్వం, సున్నితమైన మనస్తత్వం ఇవన్నీ ఎక్కువ అండి.
హ్యుమానిటీ అంటే ఒకడు సహాయపడితే వాడికి సేవ చేయడం, మళ్ళీ సహాయపడతాం, ఇవన్నీ ఎక్కువ కాబట్టి బేసికల్గా చౌదరీస్ ఎక్కువ మంది రియాక్ట్ అవుతారు. అంతేగాని బాబు గారు చౌదరీస్కి సపరేట్గా ఏం చేయలేదు. నాకు కూడా మొట్టుబెట్టి ఏం చేయలేదు బాబు గారు. నా స్వశక్తితోనే, మాది ఇక్కడ పక్కన నల్గొండ డిస్ట్రిక్ట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, స్వశక్తితోనే హైదరాబాద్ వచ్చాను, చదువుకున్నాను, కొన్ని రోజులు ఉద్యోగం చేశాను, నా తెలంగాణ కొన్ని రోజులు ఉద్యోగం చేశాను, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను, మెట్టు ఎదుక్కుంటూ వచ్చాను. అంతేగాని మనం ఏది పట్టించుకోరు. అలా ఉంటే ఏ కులం నీది, ఏ పార్టీ అనేది నేను ఎవరికి చెప్పుకోను. తర్వాత ఎంతమంది అండి, కొన్ని వందల మంది ఫోన్ చేసి ఏంటమ్మా నువ్వు ఈ కులమా, నువ్వు ఆ కులమా, ఈ ప్రాంతమా అని చాలామంది అడిగారు. ఎందుకంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ అండి. సో మొత్తం మీద రాయలసీమ, ఇటు కోస్తా ఆంధ్ర మొత్తం మీద తీసుకుంటే ప్రతి ఒక్క ఓటర్లో మార్పు వచ్చిందని మీరు స్పష్టంగా కనపడిందా ఈ ఓటింగ్లో? 100%. మహిళలు కూడా ఏంటంటే దాదాపు నైట్ 12 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ప్రతి ఇంట్లో ఎవరైనా సరే, అంటే గత ఎన్నికలు మనం ఒకసారి పరిశీలించామంటే చాలా లైట్ తీసుకున్నారు, ఏముంది ఓటు వేయటం అనేది. కానీ ఈసారి చాలా అవేర్నెస్ వచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొంత అవేర్నెస్ తీసుకొని వచ్చింది. కానీ ఏదో వాళ్ళలో తెలియని ఒక కోపం ఒకటి కనపడిందని ఈసారి అయితే కనపడినట్టు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను తెలంగాణ ఉండే, నేను ఆంధ్రలో ఓటు క్రియేట్ చేసుకొని నేను మంగళగిరిలో ఓటేసాను. ఎందుకంటే అందరు అలా చేశారండి. ఈసారి ఎట్లయినా బాబు గారిని గెలిపియాలి, ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు అనుకున్నారు. అది అన్ని విధాలుగా వాట్ ఎవర్ యూ సే, అన్ని విధాలుగా ఎక్కడ పోరాడామండి. మా చేతనేది మేము చేస్తాము. అందరూ. అమర్ గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి ఫైనల్గా. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత, ఎన్నికల తీరు ఇవన్నీ పరిశీలించిన తర్వాత లోకేష్ బాబు గారి పాత్ర, ఆయన చేసిన గ్రౌండ్ వర్క్ ఎంతో కొంత మీకు దగ్గర నుంచి చూశారు. సో ఎలాంటి ఆయన వర్క్ చేసిన విధానం బట్టి ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయి? ఆయన చేయబట్టే అండి ఆ యూత్ యోగలం అనుకోండి, ఆ యూత్లో ఉత్సాహం అనుకోండి. బాబు గారు ఒక వేవ్ తీసుకొచ్చారు, లోకేష్ గారు ఇంకో వేవ్ తీసుకొచ్చారు. ఆ పాదయాత్ర అన్ని రోజులు చేయటం వల్ల ఆ గ్రాఫ్ అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ మూమెంట్లో బాబు గారు క్లైమాక్స్ షాట్ ఇచ్చేసారు. అట్లా లాస్ట్ అగ్రెసివ్గా ఆ రోడ్ షోస్, రోజుకి 4-5 రోడ్ షోస్ చేయటము, అలా లోకేష్ గారు అలా తీసుకొచ్చారు. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ బాబు గారు ఇచ్చారు. సార్, గ్రౌండ్ లెవెల్లో చాలా కార్యక్రమాలు చేశారు, చాలా ఖర్చు పెట్టారు మీరు. కానీ ఎక్కడ మీరు మీడియా ముందుకు రావడం కానీ, అంటే ఎక్కడ పెద్దగా చర్చలోకి రారు. ఎందుకని? నేను ఒకటే అండి, నేను దాదాపు 4-5 సార్లు నేను దగ్గర నుండి గమనించాను. నేను ఒకటే నమ్మేవాడిని ఏంటంటే, కష్టపడదాము, ఫలితం అదే. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. నిజంగా కష్టపడితే అదే కనపడుతుంది, ఫలితం అదే కనపడుతుంది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అమర్ ఏం చేశాడు, జెనెక్స్ అమర్ ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. సిబిఎన్ ఫోరం ఏం చేసింది, జెనెక్స్ అమర్ ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. మనం సపరేట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ అదే అంటారు, మీరు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది అంటే మాకు ఇంకో ఉద్దేశాలు లేవు కాబట్టి. సార్, ఫలితాలు రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ పల్నాడు ప్రాంతంలో అయితే ఏకంగా డూ ఆర్ డై అనే దగ్గరికి వెళ్ళిపోయారు. తాడిపత్రిలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో ఎందుకు ఇంత అల్లర్లు చెలరగడానికి కారణం ఏంటి? అంటే కసి ఉంటుంది కదండి. వన్ సైడ్ నిన్నటి దాకా వన్ సైడ్ మెయింటైన్ చేశారు వాళ్ళు. యూత్లో ఎవరిని ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ కానీ, చిన్న ఎలక్షన్స్ ఏం చేయకుండా ఇనానమస్గా చేస్తారు. ఇప్పుడు వేవ్ మారింది, ట్రెండ్ మారింది, ఇటు సైడ్ అయిపోయింది. ఎలక్షన్ అంతా ఓడిపోతున్నామని అర్థమైపోయింది వాళ్ళకి. ఆ కోపము, ఆ కసి, వాట్ ఎవర్ ఇవి ఉంటాయి కదా, పవర్ లేదనో లేకపోతే పవర్ పోతుందనో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫలితాల తర్వాత అమర్ గారి పాత్ర ఎలా ఉంటుంది సార్? రేపు ఏమవుతుందని ఆలోచించి ఉద్దేశం పెట్టుకొని బాధ్యత అప్పు చెప్పినా మీరు చేయడం రెడీ? ఇప్పుడు నా సర్వీస్ నా సర్వీస్ అవసరం ఉందంటే ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ అండ్ వీఆర్ సిబిఎన్ ఫోరం ఈజ్ రెడీ టు డూ వాట్ ఎవర్ అండ్ సో మొత్తం మీద అనుకున్న ఫలితాలు రాబోతున్నాయని సంతోషంగా ఉన్నారా? డెఫినెట్లీ అండి. మీకు కొంచెం కూడా అసలు 1% కూడా డౌట్ లేదు. అసలు ఏముంది, సిమ్టమ్స్ ఏమున్నాయి, స్పష్టమైన మార్పు కోరుకున్నారు, అది ఓటింగ్ రూపంలో చూపించారు. అది కూడా వన్ సైడ్ వే వస్తుంది. చూడండి అసెంబ్లీలో ఇక RRR ఉంటారు, ఈసారి అసెంబ్లీలో వెంకట్రావు గారు ఉంటారు, కొలిక్పూడి గారు ఉంటారు, మంచి టైగర్లు ఉంటారు. ఈసారి వాయిస్ ఉన్నవాళ్ళు ఎవరిని మనని ఎంత ఇబ్బంది పెట్టారో దానికి 100 రెట్లు ఇబ్బంది పెడతారు. కాన్ఫిడెంట్ ఏంటి?
ఏంటండి ఖచ్చితంగా కొట్టబోతున్నాం 1 సైడ్ అని చెప్పి. మీరే చూడండి కాన్ఫిడెంట్. ఎందుకంటే నమ్మకం అండి, జనాల మీద నమ్మకం. మనం ఇచ్చిన పథకాలు అనుకోండి, మనం ఆల్రెడీ బాబు గారు ఇంతకుముందు ఆల్రెడీ ప్రూవెన్ కదండి నమ్మకం. 5 ఏళ్ళ నుంచి ఎంత సఫర్ అయ్యారు. అది పథకాలు ఇచ్చినట్టే ఇచ్చేసి ఏదో ఒక కండిషను, బైక్ ఉంటే పథకం ఉండదు, ఆ బంజరు భూమి కొండల మీద పొలం ఉంటే నీకు పథకాలు రావు, నీకు కరెంట్ బిల్ ఇంత వస్తే పథకాలు రావు, ఇచ్చినట్టు ఇచ్చి అలా అందరికీ అర్థమైపోయిందండి లాజిక్. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎంతవరకు పనిచేసాయి సార్? క్యాస్ట్ ఈక్వెన్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదండి, ఉంటానే ఉంటాయి క్యాస్ట్ ఈక్వెన్సెస్. కాబట్టి చూద్దాం, June 4 ఫలితాలు వస్తాయి. సో ఇదే కాన్ఫిడెంట్ తో ఉండండి మీరు. సో మీరు డిజైన్ చేసిన కార్లోనే కూర్చొని మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.